ఈ మధ్య కొన్ని వరి ఫీల్డ్స్ని చూసినప్పుడు మనకి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ప్రధానంగా ఎదుగుదల లోపించడం అనేది ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. ఎదుగుదల న్యూట్రియన్స్ ఇచ్చినప్పటికీ కూడా లేకపోవడం, ఎదుగుదల లేకుండా చేను కమ్మకుండా మనకి స్లోగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. తద్వారా దిగుబడి ఏమైనా తగ్గుతుందా అని రైతులు కంగారు పడటం జరుగుతుంది. దిగుబడి ఏ విధంగా తగ్గదో దయచేసి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, పోషక పదార్థాల ద్వారా మనం 100% దిగుబడి వచ్చే విధంగా లేదా కేవలం ఎరువుల యాజమాన్యం మీద దిగుబడి వచ్చే విధంగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, ఒక మొక్కకి పోషక పదార్థాలతో పాటు హార్మోన్స్ కూడా దాని బాడీలో భాగంగా ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే మనం పోషక పదార్థాలతోటి మొక్కని పెరిగేలాగా లేదా తన యొక్క జీవక్రియలు అనుకున్న టైంకి అనుకున్న విధంగా జరిగేలాగా పోషక పదార్థాలతో చేయలేకపోతున్నాము. దానికి మనం గమనించాల్సింది ఏంటంటే, పోషక పదార్థాలతోటి అది ముందుకు రాలేనప్పుడు కేవలం హార్మోన్స్ తోటి దానికి రూపాయికి ఒక పక్కన బొమ్మ ఏ విధంగా రెండో పక్కన బొరుసు ఏ విధంగా ఉంటుందో అలాగే ప్లాంట్కి అంటే ఒక మొక్కకి తీసుకున్నట్లయితే పోషక పదార్థాలు ఒక పక్కన పనిచేస్తూ ఉంటే దాంట్లో ఉండే హార్మోన్స్ ఇంకో పక్కన పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది, పోషక పదార్థాలతో పైకి డెవలప్ అవ్వట్లేనప్పుడు, మనకు అభివృద్ధి కనపడలేనప్పుడు మనం హార్మోన్ ఇచ్చి తద్వారా మన యొక్క ఎదుగుదలని తర్వాత ఇతర కీలక దశల్ని ప్రేరేపించే విధంగా హార్మోన్స్ని స్ప్రే చేయొచ్చు. దాంట్లో ముఖ్యంగా సైటోకానియన్ అనే ఒక హార్మోన్ ఏం చేస్తుందంటే, మనకి ఈ విధంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి వరి పంటల్లో కనుక మనం స్ప్రేయింగు లేదా సాయిల్ అప్లికేషన్, మనం ఈ రెండు పద్ధతుల్లో కూడా సైటోకానియన్ కనుక మనం వరి పంటలో స్ప్రేయింగ్ చేసి లేదా సాయిల్ అప్లికేషన్ ద్వారా అందించినప్పుడు ఏమవుతుందంటే, ఇది రూట్ అంటే వేరు యొక్క కణ విభజనను ప్రేరేపిస్తుంది. వేరు ద్వారా కణ విభజన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మీరు ఆల్రెడీ ఇచ్చినటువంటి పోషక పదార్థాలన్నింటినీ కూడా గ్రహించుకుని మొక్కకు కావాల్సినటువంటి పూర్తి జీవక్రియల్ని ప్రారంభించి తద్వారా మనకు కావాల్సినటువంటి దిగుబడిని పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కేవలం పోషక పదార్థాలు ఇతర రసాయనిక ఎరువుల ద్వారా మనకి డెవలప్మెంట్ కలపలేనప్పుడు ఖచ్చితంగా మనం హార్మోన్స్ని ప్రేరేపించి తద్వారా మనం పంట యొక్క అన్ని జీవక్రియల్ని పూర్తి చేసుకుని తద్వారా పంట దిగుబడిని పొందాలని తెలియజేస్తున్నాం.